ప్రార్థన చేసుకుని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు మనకున్నటువంటి ప్రస్తుత కాల అననుకూల పరిస్థితులను బట్టి సమాజంగా కూడుకున్నటకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమాజస్తులైన వారికి దేవుని వాక్య సందేశాన్ని అందించడం కొరకు ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఆధ్యాత్మిక దీవెనలు మేలులు శరీర స్వస్థత పొందుకోవాలని అట్టి కృపను ప్రభు వారికి అనుగ్రహింప చేయలాగిన ప్రార్థన చేసి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడు, సృష్టికి కర్తవు, పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు తండ్రి. నిన్ను ప్రేమించిన వారి జీవితాలకు నువ్వు కాపరవై, నాయకుడివై, తండ్రివై నడిపించే దేవుడు అయి ఉన్నావు నాయన. మా జీవితాలలో మీరు ప్రసాదించిన మేలుడు తలంచుకుంటూ ఈ పునరుద్ధాన ఆరాధన కార్యక్రమంలో లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు చూపిన ప్రేమను బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీటి కార్యక్రమం అనేక మంది జీవితాలకు దీవెనకరంగా ఉండడానికి కృప చూపండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ నా మహిమార్థం నడిపించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 1-2 పాటలు పాడుకొని ఆ తదుపరి దైవదాసరాలు సాక్ష్యం చెప్పగా విందాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన అతి ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు. ఈ పునరుద్ధాన ఆదివార దినం నందు మహాదేవుని ఇలా ఆన్లైన్ పరిచర్య ద్వారా దేవుని ఆరాధించి స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన నిన్ను స్తుతించిన సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని. మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవాది దేవుని కృప మన మీద చూపించి మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి మనము స్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అమేజింగ్ గ్రేస్ హీలింగ్ టెంపుల్ విశ్వాస బృందము సహోదర సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తూ మనం కూర్చున్న ప్రదేశాల్లోనే కళ్ళు మూసుకొని అందరూ ఈ పాట పాడుచుండగా రెండోసారి కలిపి స్వరమెత్తి మన హృదయమారా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. తల్లి వలె ఆదరించితివి, కన్న తండ్రి వలె జాలి చూపితివి. కన్న తల్లి వలె ఆదరించితివి, కన్న తండ్రి వలె జాలి చూపితివి. కన్నవారైన నిన్ను మరచిన, నిన్ను మరువను విడువనంటివి. కన్నవారైన నిన్ను మరచిన, నిన్ను విడువను మరువనంటివి. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ఆరాధన నాయకుడు
ఆరాధన యోగ్యుడు మన దేవుడు. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. ఆయున్నంత వరకు నిన్నే ఆరాధింతు, ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతు. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. పదివేలలో నా ప్రియుడా అతి సుందరుడు నీవే, నీకే నా ఆరాధన. పదివేలలో నా ప్రియుడా పరిశుద్ధుడ నీవే, పదివేలలో నా ప్రియుడా పరిశుద్ధుడ నీవే. నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించెదా. నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించెదా. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. నిన్నే ఆరాధింతును యేసయ్యా, నే వెనుతిరుగక నీ సన్నిధిలో మోకరించి నిన్ను ఆరాధిస్తాను. మింతును నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా. నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా. నీవేను తిరుగా ఎల్రోయి, నన్ను చూచిన దేవానికే వందనం. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే
వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఏ అపాయము నా గుడారం చేరనీయక నన్ను కాచిన దేవా నీకే స్తోత్రం. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఆరాధన ఆరాధన ప్రతి క్షణము ప్రతిదినము నీకే యేసయ్యా. చీకటిలో ఉన్నను నన్ను పరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనవయా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను నుంచి స్నేహితుడైనవయా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. ప్రతి క్షణము ప్రతిదినము ఆరాధన తండ్రి నీకే, ప్రతిదినము ప్రతి క్షణము
ఆరాధన తండ్రినికే, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. పరిశుద్ధాత్ముడానికే ఆరాధన, మాతో ఉన్నవాడానికే ఆరాధన, పరిశుద్ధాత్ముడానికే ఆరాధన, మాతో ఉన్నవాడానికే ఆరాధన, మార్గం చూపిన తండ్రినికే ఆరాధన, వెలుగుతూ నింపిన దేవానికే ఆరాధన, మార్గం చూపిన తండ్రినికే ఆరాధన, వెలుగుతూ నింపిన దేవానికే ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. జీవజలమానికే ఆరాధన, జీవహారమానికే ఆరాధన, జీవజలమానికే ఆరాధన, జీవహారమానికే ఆరాధన, తండ్రినికే ఆరాధన, దేవానికే ఆరాధన, కరుణగల తండ్రినికే ఆరాధన, ప్రేమతో నింపిన దేవానికే ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ప్రతిదినము ప్రతి క్షణము ఆరాధన తండ్రినికే, 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 ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో మన ఆత్మీయ తల్లి గారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటారు.
దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మన్ను నిన్ను స్తుతించదు కనుక అన్నయ్య పూట దేవునికి ఇష్టం లేక తన ఇష్టమైన పాత్రగా నన్ను నిలబెట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ పోయిన నెల 18వ తారీఖు మేము భీమవరం వెళ్ళటం రెండో వ్యాక్సిన్ వేసుకోవటానికే మేము వెళ్ళామండి. అయితే మాకు కరోనా ఉందని తెలియదు అప్పటికి. మరి పాస్టర్ గారికి 2-3 రోజుల ముందు నుంచే కొంచెం వీక్గా ఉన్నారు కానీ మేము గమనించలేకపోయాం. వెళ్ళిన తర్వాత బాబు వ్యాక్సిన్ వేయించడానికి నిజంగా 19వ తారీఖున మేము వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే ఆ రోజు బాబు ఎందుకో రేపు వేయించుతానని చెప్పి వాయిదా వేయటం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం నుంచే మాకు వీక్గా ఉండటం వలన మరి 20వ తారీఖున టెస్ట్ చేయించాడు బాబు, పాజిటివ్ అని వచ్చింది. కానీ నాకెందుకో ధైర్యం ఉందండి, పాజిటివ్ వచ్చిందన్న కూడా. బాబు అన్నాడు, చెప్పకముందే టెన్షన్ పడ్డావు, చెప్పాక టెన్షన్ పట్టలేదు ఏంటని. నాకు చెప్పకముందే అర్థమైపోయింది. అర్థమైన తర్వాత నేను ఏది ఏమైనా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదని విశ్వాసంతో మరి బాబు తెలిసిన వెంటనే టెస్టులు చేయించి మరి మాకు ఒక రెస్టారెంట్లో పెట్టాడు బాబు ఇద్దరిని కలిసి. పెట్టినప్పుడు ఒకరోజు కొంచెం బాగానే ఉన్నామండి. మరుసటి రోజు నుంచి బాగా సీరియస్ అయిపోయింది నాకు, పాస్టర్ గారికి కూడా. నాకైతే మోషన్స్ అవ్వటం, ఆ మోషన్స్లో మెడిసిన్ ఇచ్చినప్పటికీ మెడిసిన్ వాడుతున్నాము. ఈ మోషన్స్ వలన నాకు బాగా వీక్ అయిపోవటం, మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే బాబుకి ఏం చేయాలో అర్థం కాక మరి వాళ్ళ హాస్పిటల్ అయితే కోవిడ్ వాళ్ళకి మరి అవకాశం లేదు. లేనందున మరి ఏం చేయాలో అర్థం కాక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాయండి. తీసుకెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, మిమ్మల్ని విజయవాడ తీసుకెళ్ళి ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అయితే పాస్టర్ గారికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే బాగైనా మంచి అయినా చెడైనా ఇక్కడే బాబు దగ్గరే మేము ఉండాలి అనే ఒక ఆలోచన మాకు కలిగిందండి. అయితే మేము విజయవాడ వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాం, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్దని చెప్పి అన్నప్పుడు బాబు మరి అక్కడ తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం వలన డాక్టర్స్తోనూ మరి సిస్టర్స్తో మాట్లాడి మరి ఆ సమయంలో మరి మాకు ఇంజక్షన్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంజక్షన్లు కూడా దొరక బాబు చాలా టెన్షన్ పడ్డాడు. మా చిన్న బాబు భీమవరంలో మరి డాక్టర్గా ఉండటం వలన మరి ఎన్నో ఇబ్బందులు పడి ఆ యొక్క ఇంజక్షన్లు తెప్పించి మరి మాకు వేయించాను. అయితే ఒక 3 రోజులు 4 రోజులు మేము స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నేను ఒకటే అనుకునేదాన్ని, దేవా నీ చిత్తం, తీసుకెళ్ళాలనుకుంటే నీ చిత్తం, నీ రాజ్యంలో ఉండాలని నీకు ప్రార్థన చేశాను. మనసులో ప్రార్థన చేసేంత శక్తి ఓపిక లేకపోయినప్పుడు కూడా నేనేమనుకున్నానంటే, ప్రభువా నేను నీ రాజ్యంలో ఉండాలి, నన్ను సిద్ధపరచు, నేను ఆత్మీయంగా నేను ఎలా ఉన్నానో నాకు సిద్ధపాటు ఉందా లేదో, నీ రాజ్యంలో ఉండటానికి నాకు అర్హత కలిగించు ప్రభువా, నేను నీ రాజ్యంలో నీతో ఉండాలి, నేను నీ రాజ్యంలో నీతో ఉండాలని మనసులో కనీసం పెదాలు పైకి ఇప్పి ప్రార్థన చేసేంత శక్తి కూడా లేదండి. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకరోజు అయితే మరి దేవుడు మాట్లాడాడు. అమ్మా అని చెప్పి, అమ్మా జయ అని చెప్పి పిలిచి మాట్లాడాడు. నేను లేచి చూస్తే ఎవరో లేరండి, మా నాన్నగారు పిలుపులాగా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అట్లానే అసలు స్పృహ లేని పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు, దేవా నీ చెయ్యి నాకు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని చెప్పి ఆ బాధ భరించలేని పరిస్థితిలో నీ సన్నిధిలో నన్ను చేర్చుకో, నీ రాజ్యంలో చేర్చుకో, ఈ మాటే కానీ ఉంటే నీ పని చేస్తా, లేకపోతే నీ దగ్గర ఉంటే నాకు అదే చాలు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క కుడి హస్తము ఇట్లా చాపాడండి. ఇట్లా చాపినప్పుడు ఆయన హస్తంలో నా హస్తం కూడా పెట్టాను. అట్లా దేవుడు చూపించాడు. మరి ఆయన హస్తాన్ని నాకు శ్రమల్లో నాకు ఇచ్చి మరలా నన్ను సజీవ లెక్కలో ఉంచారు. అయితే మా పాస్టర్ గారి విషయం, నా విషయంలో కూడా మా బాబు ఎన్నో మందులు వాడినప్పటికీ మరి ఆయనకేమో ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు అని ఒకరోజు బాబు చూడటానికి వచ్చాను. అది పల్స్ రేట్ చూసినప్పుడు ఆయనకి పడిపోతుంది పల్స్. ఎప్పుడైతే బాబు ఆ పల్స్ పడిపోవటం చూశాడో టెన్షన్ పడిపోయి ఇప్పుడే వస్తానమ్మా ఒక 5 నిమిషాల్లో అని చెప్పి వెళ్ళినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. అప్పటి వరకు నేను టెన్షన్ పడలేదు.
ఒక్క నిమిషంలో నాకు ఎందుకో నిజంగా ఒక విచిత్రమైనటువంటి లోపల కడుపులోంచి గుండెల్లోకి ఇంత చిన్నగా తెల్లగా నాకు బయటకు వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. వెంటనే ఒక్క క్షణమేనండి, మళ్ళీ వెంటనే మళ్ళీ నాకు పెద్ద వాంతి అయిపోవటం, మళ్ళీ తర్వాత కొంచెం బాగానే ఉందండి. అట్లా మరి బాబు కూడా మా విషయమై చాలా టెన్షన్ పడి తను చేయవలసిన పనంతా చేసి, మరి మా పాప మరి అమెరికాలో ఉన్న పెద్ద బాబు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడే ఒక ఓపిక శక్తి కూడా లేక నేను మాట్లాడలేక ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో చాలా టెన్షన్ పడ్డారండి. అయితే ఒక మాట అన్నట్ట మా చిన్న బాబు మరి నాని, అక్క నేను చేయవలసిందంతా చేశాను, ఇక దేవుడే అన్నప్పుడు పిల్లలందరూ మరి సంఘ బిడ్డలందరూ కూడా మా కోసం ప్రార్థన చేయగా దేవుడు మరి అద్భుతంగా మరణ అంచులోకి వెళ్ళినటువంటి మమ్మల్ని దేవుడు ఎంతగానో కాపాడి సజీవ లెక్కలో ఉంచాడు. అదే కాదు, మరి నిజంగా ఒక మరణం నుండి తప్పించాడు దేవుడు. మరలా మాకు పునర్జన్మ అంటూ మళ్ళా దేవుడు ఇచ్చాడు. అయితే ఈ ఉన్న సమయాన్ని దేవుని కోసం ప్రార్థించి దేవుని పని చేయాలని దేవుని చిత్తమై ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది మరణిస్తూ ఉన్నారు. మేము ఇంటికి స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చేటప్పటికి మీ యొక్క వాడకట్లోనే 5-6 చనిపోయారని చెప్పారు. నిజంగా మాకు అసలు తెలియని పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయినప్పటికీ తన మహాకృప చేత ఆయన చెయ్యి మాకు ఇచ్చి మరి మా బిడ్డలకి తల్లిదండ్రులుగాను మరి సంఘానికి మమ్మల్ని కూడా దేవుడు ఒక తల్లిదండ్రులుగా నిలబెట్టాడు. ఒకటే కొంచెం మనసులో ఉండేది, ఇద్దరము ఒకసారి ఏమైనా అయిపోతే సంఘము పిల్లల పరిస్థితి ఏంటనో ఆలోచన ఉండేది. ఆయన ఒకసారి అట్లా ఆలోచన చేసినప్పుడు దేవుని చిత్తం, దేవుడు ఏదైనా చేయగలడన్న మనసులో నాకు ఒకరోజు అనిపించింది. అప్పటి నుంచి నేను దేవుని సందులో నీ రాజ్యంలో ఉంచుకో, నన్ను నీ చిత్త ప్రకారంగా నన్ను నీ రాజ్యంలో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాను. అయితే దేవుడు మరలా ఆయుష్ ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి 1000 వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతించుకుంటున్నాను. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలు ఎన్నో, నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలు ఎన్నో, కరువులే 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను నే క్రైస్తవుడను, నే యాత్రికుడను నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, శోధించబడునంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. శోధించబడునంతలో
ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే, జీవమే, 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసు, నా పయనం క్రీస్తుతో, నా పయనం ముగినంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరితో, నా పయనం ముగినంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరితో ఉందును, ఉందును, ఉంటాను. అందుకే పయనము ఆగదు, అందుకే పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడై ఉండును గాక. బాగున్నారా అందరూ? మంచిది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్న వారందరూ కూడా ప్రభు పేరిట ధన్యులు, భాగ్యవంతులు. దేవుడు వారిని దీవించును గాక. ఈరోజు వాక్య భాగంగా ఒక భాగాన్ని ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామని అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ తన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 16, 17, 18 వచనాలలో ఇలాగూ సెలవిచ్చాడు. మనం చదువుకున్నాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సహజంగా మానవులందరూ కూడా మనకు మేలు కలిగినప్పుడు దేవునికి స్తుతించాలి అనుకుంటాం. లాభం
కలిగినప్పుడు దేవుని స్తుతించాలి అనుకుంటాం. మనకు సుఖ సంతోషాలు వర్ధిల్లినప్పుడు, మన కలిమి విస్తరించినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి అని అనుకుంటాం. దేవుని స్తుతించడానికి కేవలం ఉచ్చస్థితే కాదు, అభివృద్ధి కారణం కాదు, కానీ కష్టకాలములో, ఇబ్బందులలో, ఇరుకులలో, శ్రమల లోయలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అగ్ని గుండములు గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు, జలములలో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, జీవితంలో నిరాశ నిస్పృహలు మనల్ని ఆవరించినప్పుడు, మరణ భయము మనల్ని చుట్టుముట్టినప్పుడు, మన బ్రతుకుల్లో ఇక నెమ్మది లేదు అనే పరిస్థితి మనకు కలిగి ఉన్నప్పుడు సహితము కూడా ప్రభువును ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారిని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, ఈ పత్రిక రాసిన పౌలు గారు కూడా చేశారనంటే ఆయన ఖచ్చితంగా చేశాడు. ఆయన శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో స్వాత ప్రకటిస్తూ ఉండగా ఆయన కలిగినటువంటి బాధలు ఎన్నైనప్పటికీ వాటన్నింటిలోనూ ప్రభువుని ఘనపరుస్తూ వచ్చాడు. ఇంకా కనుక శ్రమ కలిగి ఉండుట ఇది పాపం కాదు. దేవుని యొక్క చిత్తంలో మనకు శ్రమ సంభవించినప్పుడు దానిని బట్టి మనం ప్రభువుని ఘనపరచాలి. ప్రభువా, ఈ శ్రమ కలిగినందుకు నీకు స్తోత్రం, ఈ ఆపద సంభవించినందుకు నీకు స్తోత్రం, ఈ అనారోగ్యాన్ని మాకు పంపించేందుకు నీకు స్తోత్రం అని ప్రభువుని మహింపరచవలసిన వారమై ఉన్నాం. ఒక వ్యక్తి ఒక రోజున సంఘంలో అయిపోయిన వెంబట దైవజనులతో చెప్పారట, అయ్యగారు, ఈ వారంలో పలానా రోజు మా ఇంటి దగ్గర స్తుతి ఆరాధన కార్యక్రమం పెట్టుకోవాలండి అని. సందర్భం ఏమిటి అని పాస్టర్ గారు అడిగారంట. అప్పుడు చెప్పాడండి ఆయన, మీరు ప్రార్థనకు వస్తారు కదండి మా ఇంటికి, ఆ రోజు చెప్తాను సార్ అన్నారు. సరే, మొత్తానికి అనుకున్న రోజు ఆయనే వచ్చింది. సంఘ విశ్వాసులు, సంఘ కాపరి ఆ విశ్వాసి ఇంటికి చేరుకున్నారు. ఆ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రారంభించబడిన తర్వాత ప్రార్థన, ఆ తదుపరి పాటలు కొనసాగినాయి. దైవజనుడు వాక్యం చెప్పడానికి ముందు ఆ ఇంటి యజమాని, అయ్యగారు నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే నేను కొంచెం సాక్ష్యం చెప్పాలండి అన్నాడు. ఈ కూడిక ఎందుకు నిర్వహిస్తున్నానో నాకు సాక్ష్యం చెప్పడానికి 2 నిమిషాల అవకాశాన్ని కలగజేయమని దైవజనుడిని అడగగా ఆ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ అన్నాడట, మా కుమారుడు ఫలానా చిన్ననాటి నుండి దేవుని దగ్గరికి వస్తాడు, మాటలు వింటున్నాడు, పాటలు పడతాడు, సండే స్కూల్కి వస్తాడు, కానీ గత సంవత్సరం 10th క్లాసులో ఫెయిల్ అయ్యాడు 2 సబ్జెక్టుల్లో. ఈ సంవత్సరం కూడా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతి ప్రార్థన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి అన్నారు. అక్కడ తోటి విశ్వాసాలు అన్నారంట, ఇదేంటయ్యా, మంచి జరిగినప్పుడు మీ అబ్బాయి ఏదన్నా స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు లేదా ఆశీర్వాదం కలిగినప్పుడు స్తుతి పెట్టుకోవాలి, కానీ ఇదేంటనంటే నువ్వు ఎలా ఏర్పాటు చేసావని అడిగినప్పుడు, అయ్యా, మేలు కలిగినప్పుడే కాదు ప్రభువుని స్తుతించాల్సింది, కీడున్నప్పుడు కూడా, ఇబ్బందులు కూడా, శ్రమ కలిగినప్పుడు కూడా ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే మా పిల్లవాడికి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి. ప్రభు అంటే ఇష్టం, ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు, సండే స్కూల్కి వెళ్తాడు, కానీ ఇప్పటికి ఇంకా రక్షణ పొందుకోలేదు. అయితే లేఖనాలు చెబుతూ ఉన్నాయి, యవన కాలం ముందు నీ ప్రభు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఒకవేళ 10th క్లాస్ పాస్ అయ్యాడే అనుకో, మా కుమారుడు చదవడానికి ఉన్నతమైన విద్య సౌకర్యం మనకి అందుబాటులో లేదు కనుక దూర ప్రాంతమైన పట్టణానికి పంపాలి. అక్కడ పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తోటి విద్యార్థినులు ఉంటారు. వారు ఎలాంటి వారు ఉంటారో తెలియదు. కనుక ఈ సంవత్సరం దేవుడు అవకాశాన్ని ప్రసాదించాడు ఈయన రక్షణ పొందుకోవడానికి అని నేను నమ్ముతున్నాను పరిపూర్ణంగా. మా కుమారుడు ఈ సంవత్సరం అయినను దేవుని యొక్క వాక్యంలో పట్టబడిన వాడి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ముంచుడు బాప్తిస్మాన్ని పొంది ఆత్మరక్షణ పొందుకొని మన గ్రామం నుండి వెలుపలకు విద్యాభ్యాసానికి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నా. మా కుమారుడు ఫెయిల్ అయినందుకు మేము గర్విస్తూ ఉన్నాం. కారణం విద్య ప్రాముఖ్యం కాదు, కానీ ఆత్మరక్షణ ప్రాముఖ్యమైందని చెప్పాడట. ఆ మాటకు ఆ వచ్చిన విశ్వాస బృందం దైవజనులు ఎంతగానో
ఆశ్చర్యపోయారు. కనుక శ్రమ కలిగినప్పుడు చాలా మంది నాకెందుకు ఈ శ్రమ రావాలి, నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను కదా, కానుకలు సమర్పిస్తున్నాను, మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను, సాక్ష్యం చెబుతా ఉన్నాను, పాటలు పాడుతా ఉన్నాను, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తా ఉన్నాను, నేను అనేకులు ఎదుట దేవునికి మాదిరిగా ఉన్నాను కదా, నాకెందుకు శ్రమ అంటారు. అదే తెలియనితనం. పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నారు. పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ప్రభువునందు మనం బలపడుతున్నప్పుడు శ్రమలో మనం మరింత ఆత్మీయత లోతుల్లో నడిపించడానికి, ప్రభు మీద మరింత ఆనుకోవడానికి అప్పుడప్పుడు ప్రభు అనుమతిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనుమతులు పొందిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించాలి. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో మరి ఒక చక్కటి మాట ఉంది, దాన్ని చదువుతాను. వందవ కీర్తన, 100 అంటాం, 100 అంటాం. నేను చదువుతాను. 4వ చరణం చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమున ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును అని రాయబడింది. చాలా చక్కటి మాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి? ఇబ్బందులలో, మరణ పడకలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు నిన్ను చిందరవందర చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. కీర్తనకారుడు చెబుతున్నాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ ఆయన సన్నిధికి రావాలి. ప్రభువా, నా జీవితంలో ఈ శ్రమను అనుభవించేందుకు నీకు స్తోత్రం. 119వ కీర్తనలో అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు. నాకు, నా భార్యకు కూడా మాకేమాత్రం సింటమ్స్ లేవు, ఈ కరోనా సింటమ్స్. మేము వ్యాక్సిన్ వేయించుకోవాలని వెళ్ళాం. అక్కడ పరీక్షిస్తేనేమో మాకు కరోనా పాజిటివ్ అన్నారు. నమ్మలేకపోయాను. ఎందుకంటే ఏదో ఒక డిఫరెన్స్ అనేది శరీరంలో కనబడాలని నేను అనుకున్నా, కానీ నాకేం లేదు. సరే, అయినప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. దేవుడు ఒక శ్రమను పంపాడు అని నేను అనుకున్నా. దేనికంటే రాబో దినాలు పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయి గనక నాకు ఈ శ్రమంలో నుంచి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించి అభిషేకించి రానున్న కాలంలో ఈ సువార్త ప్రకటించే విషయంలో బలంగా వాడుకోవడానికి శ్రమ కలగజేశాడని నేను దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలిపోదు అనేటువంటిది వాస్తవం. నా 29 సంవత్సరాల సేవా జీవితంలో, నా 36 సంవత్సరాల విశ్వాస జీవితం, నేను 1984 అక్టోబర్ 29వ తేదీన మొదటగా ఈ ప్రభువారి సన్నిధికి వెళ్ళాను. 36 సంవత్సరాల విశ్వాసిగా దేవుని సేవలో ఉన్నా. 26 సంవత్సరాలు దేవుని ఎరగకుండా జీవించా. 26, 36, 62 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 62 సంవత్సరాలున్నారా. అంటే దేవుడు నాకు దీని ద్వారా గొప్ప ఆత్మశక్తిని దయచేయాలని, ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇచ్చి దేవుని ఎరగని ప్రజానీకం మధ్య ఆయన వాడుకోవాలని అనుకుంటున్నాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఏబు గ్రంథంలో మనం పరిశీలన చేస్తే మహాభక్తుడు ఏబు గారంతా ఆస్తిపరుడు మరి బైబిల్ గ్రంథంలో కనపడటం లేదు. 500 జతలు ఎడ్లు ఉన్నాయి, ఆయన గాడిదలు, ఒంటెలు, పశుపక్షాదులు ఎన్నో ఉన్నాయి, దాసి జనాంగం ఉన్నారు. వాటన్నిటికంటే ఆయన కలిగినటువంటి ఆత్మీయ ఆస్తుపాస్తుల గురించి మొదటి వచనంలో రాస్తాడు. మొదటి అధ్యాయంలో, ఊజు దేశమందు ఏబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన ఆత్మీయ ఆస్తిపాస్తులండి. మనమైతే మనకున్నటువంటి ఇళ్ళు, స్థలాలు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, వెండి బంగారాలు, గృహాలు, ఫ్లాట్లు, ఇవి ఆస్తిపాస్తులు లెక్క కట్టుకుంటాం. కానీ ఏబు గారు భౌతికమైన ఆస్తిని ఏమో రెండవదిగా చేస్తాడు. అక్కడ
ఆ ఆ దేవుని ఎందుకు కలిగినటువంటి ఆ ఆత్మస్థాపన ఆస్తిపాస్తుల గురించి మొదటి వచనంలో రాస్తాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇది ఆయనకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు. ఈ సాక్ష్యాన్ని ఎవరు చెప్పారు? తన ఇరుగు పొరుగు వారా, తన ఇంటి వారా, తన అందముల, నిలవైన వారా, స్నేహితుల? కాదే. సమస్త సృష్టిని మాట మాత్రం కలగజేసినటువంటి మహోన్నతుడైన తండ్రి అయిన దేవుడు ఒక మానవుని గురించి ఇచ్చిన సాక్ష్యం. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగా తన 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారందరితో రోజు ప్రార్థన చేసేవాడని రాయబడింది. అపవాదికి కన్ను కొట్టింది. మన శత్రువు ఒకడు ఉన్నాడు, అపవాది, ఉమ్మడి శత్రువు. మీకు నాకు దేవుడికి శత్రువు ఎవరంటే అపవాది. అపవాది ఏవును ఇబ్బంది పెట్టాలని వచ్చాడు. దేవుని సభలోకి వెళ్ళాడు. అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చింది అని అని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చి తనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదవా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడని అపవాది నిన్నులాగున దేవుడు ఆ మాటలు సెలవిచ్చాడు. అపవాది అంటాడా, ఊరికే నీ ఎందుకు విశ్వాసం ఉంచాడే ఏంటండి? నువ్వు అతను కలిగిన దాని చుట్టూ కంచి వేసావు కదా, అందుకే నీ ఎందుకు విశ్వాసం ఉంచాడు అని ఏవి మీద నేరాన్ని మోప చూసినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, పన్నెండవ వచనంలో, ఇదిగో అతనికి కలిగిన సమస్తంలో నీ వచనం ఉన్నాయి, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదితో చెలవేగా వాడు యెహోవాను సన్నిధిని బయలువెళ్ళి ఏబు గారిని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. కుమార్తెలు ఒక గృహంలో ఉండి విందు చేసుకుంటూ ఉండగా సుడిగాలి రావటం, ఆ ఇల్లు పడిపోవటం. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క రోజునే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సంగతి చూద్దాం. సేవకుడు వచ్చాయ్యా, జరిగినది నీ పిల్లలు అతులైపోయారు అని చెప్పాడు. ఇంకో పక్క నుంచి ఒక సేవకుడు వచ్చాడు, నాయన శత్రువులు వచ్చారు, మన ఎట్ల మీద పడ్డారు, మన ఎట్లన్నీ కూడా వాళ్ళు నాశనం చేసి తొలగిపోయారండి. ఇంకోటి గొర్రెమందలు, ఇంకోటి వచ్చాయా మన సమస్తాన్ని ఇది దోచుకుపోయారని ఆ సేవకులు ఒక్కొక్కడిగా వచ్చి ఏబు గారు సెలవిచ్చినప్పుడు ఆ మహానుభావుడు అన్న మాట 20 వచ్చిన దగ్గర మనం చూస్తాం. దేవుని స్తుతించాలి అంటే ఏబు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే మనం, ఏబు గారి దగ్గర నేర్చుకోవాల్సిందే మనం. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం వేరు, అన్ని పోయినప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ప్రభుని స్తుతించడం వేరు. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రము చించుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చేదని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూసారండి, ఇది అసలైనటువంటి విశ్వాసికి ఉండవలసిన విశ్వాసము, నిరీక్షణ. శ్రమ కలిగితే చాలా మంది ప్రభుత్వంలో తొలగిపోయేవారు ఉన్నారు. ప్రభువు నమ్మిన మాకెందుకు రావాలి శ్రమలు అనుకుంటారు. దావీదు భక్తుడు కూడా 23వ కీర్తనలో అలాగే అనుకున్నాడు. కీర్తన 23లో కూడా 73లో కూడా అలాగే కనపడుతుంది. భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూస్తాడంట, ఆశ్చర్యపడ్డాడు. తదుపరి ఆ కీర్తన చివరి భాగంలోకి వెళ్ళినప్పుడు వారు నిశ్చయముగా కాలు జారుతో ఉంచబడ్డారు. చూసారా? కాబట్టి భక్తిహీనులు క్షేమంగా ఉండకూడదని అని, భక్తిపరులకు శ్రమలు రాకుండా ఉండకూడదని ఎక్కడా లేదు. అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఒకే సూర్యుని ఉదయం చేస్తా ఉన్నాడు, ఒకే భూమి మీద మనల్ని ఉంచాడు. కనుక శ్రమ కలిగిందని దేవుడిని దూషించరాదు. ఇది వాస్తవమైన సంగతి. ఏబు గారికి జరిగిన సంగతి మీకు తెలుసు. నా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకురాలేదు కదా,
దిగంబరిగా జన్మించా, దేవుడు నాకు ఆయన కృప చొప్పున ఈ మహదైశ్వర్యాన్ని అనుగ్రహింపజేశాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. 7 కుమారులు 3 కుమార్తెలు ప్రసాదించాడు. ఆయన కావాలనుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇందు ఆత్మ చేత నేను ప్రభుని ఎందుకు దూషించవాలి? ఎంత చక్కటి విశ్వాసం, ఎంత చక్కటి ప్రార్థన జీవితం. అందుకే కృతజ్ఞత మనం చదువుకున్నాం తెస్సలోనికీ పత్రికలో, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలయను. అది కష్టమైనా నష్టమైనా, లాభమైనా నష్టమైనా, మేలైనా కీడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. సరే, ఇక్కడ కష్టాల్లో స్తుతించాడు. ఇంకొకటి శ్రమలో స్తుతించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఈనాటి వర్తమానాన్ని ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ సందర్భాన్ని. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతు పరిపాలన దినాలలో శత్రువులు ఒకేసారి దండెత్తి యూదా దేశం మీదకి వచ్చారు. అప్పుడు 3వ వచనంలో మనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాదంతటా ఉపవాసము ఆచరింపవాలని చాటింపగా. శ్రమ కలిగినప్పుడు కాలుగలిన పిల్లలు తిరగడం కాదు, నువ్వు నమ్మి సేవిస్తున్న దేవుడు శ్రమల నుండి నిన్ను విడిపింపగల శక్తిమంతుడని ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. శ్రమలు యెహోవాకు మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. శ్రమ నుండి విడిపించేవాడు ఆయనే. అప్పుడు దేవుడు ఉపవాసం ప్రకటించమని చెప్పగా ఉపవాసాన్ని ప్రకటించారు. ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. 12వ వచనం, మా దేవా, నీవు వానికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయడనో మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. నిజమే, శత్రువులు విస్తారంగా ఉన్నారు. 3 ప్రక్కల చుట్టుముట్టారు దేశాన్ని. యెహోషాపాతు హృదయాన్ని దేవుని పైన ఆనుకోన చేసి ప్రార్థన చేస్తున్నాడు. నీవే మాకు దిక్కు, ఈ గొప్ప జనాంగంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు, నీవు తప్ప వేరొక దిక్కు లేదని దేవుని దిక్కు మనస్సు పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఏవు గారినివో శ్రమలు వచ్చినాయి, యెహోషాపాతు కొరకు శ్రమే. అయితే ఈ శ్రమలో ప్రార్థన చేయగా ఇక్కడ యెహోషాపాతు తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, దేవుడిని యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు యుద్ధ పంక్తులు తీర్చబడి మీ ముందు గాయక బృందాన్ని పెట్టి యుద్ధానికి వెళ్ళమని సెలవిచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారముగా ఆనాటి యెహోషాపాతు రాజు తన సైన్యాన్ని సిద్ధపరిచి ఆ యుద్ధానికి బయలుదేరి వెళుతుండగా దేవుడు జరిగించిన యుద్ధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శైరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టను కనుక వారు హతులైరి. ప్రభునామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాటుగాండ్రుని ఎవరు పెట్టారండి? దేవుడు. ఎందుకు పెట్టాడు? దేవుని మీద ఆధారపడి నీవే మాకు దిక్కుని దేవుని ఆరాధించినందున. కనుక శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు ఆ శత్రువులను సంహరింపజేశాడు. యూదా దేశ సైన్యానికి జయమును ప్రసాదించాడు. అప్పుడు వారు చేసిన పనిని మనం ఇక్కడ చూస్తాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి శత్రువులంతా కూడా చచ్చి పడి ఉన్నారు శవాలై. వారు ధరించుకున్నటువంటి ఆభరణాలు వలవటానికి ఈ ప్రజలకు 3 రోజులు పట్టిందంటండి. 3 దినాలు ఆ ఆభరణాలు ఒలిచి గుట్ట వేశారు. అది పెద్ద పర్వతంలాగా అయి ఉంటుందండి. అక్కడి నుంచి వాళ్ళు చూడండి 26వ వచనం, 4వ దినమున వారు బెరాకలయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాక లోయ అని పేరు. ఏలాగన యెహోవా వారి
శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించిన వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరల వల్లని యూదావారును యెరూషలేము వారును వారి అందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. అదే సమయంలో కొంత సంపదను దేవుడు వారికి అనుగ్రహింపజేశాడు. శ్రమను తప్పించి శత్రువుల వారి నుండి విడిపించి జయాన్ని ప్రసాదించి సంపదను సమకూర్చిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోలా, స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. యథార్థంగా ప్రవర్తించే వారికి యెహోవా ఏ మేలు చేయక మానడు. కనుక జరిగినటువంటి ఈ యుద్ధంలో ప్రభు వారికి అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి వారు ప్రభువుని స్తుతించినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట క్రీస్తు చేసినందు దేవుని యొక్క చిత్తమయ్యింది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, కరోనా కష్టకాలంలో ఉన్నాం. ఈ కష్టకాలంలో ఒకవేళ మీకు కానీ, మీ ఇంటి వారికి కానీ, మీ బంధువర్గానికి కానీ, మీ స్నేహితులకు కానీ, మీ సమాజస్తులకు కానీ శ్రమ సంభవించితే మీరు భయపడొద్దు, ఆందోళన చెందవద్దు. దేవునితో ప్రార్థన చేద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన సహాయాన్ని వేడుకుందాం. అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? మానసిక రుగ్మతలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా? శరీర బలం ఏదైనప్పటికీ నీ శత్రువు నిలిచినప్పుడు భయపడక మనసు నిలుపుకొని దేవుని వైపు నీవే మాకు దిక్కని ప్రార్థించినట్టయితే దేవుడు తప్పగా మీకు సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కలిగిన వారమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మహాభక్తుడు ఏబు గారు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, కుమారులు పోయినా కుమార్తెలు పోయినా ఆస్తులు పోయినా ప్రభుని విడిచిపెట్టలేదు. ఈ విషయం ఎక్కడ తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. దేవుని పైన ఆధారపడ్డాడు, ప్రభుని గణపరిచాడు. కనుక మీరు నేను కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగిన వారమై ప్రతి విషయంలోనూ మన ప్రభుని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుని పనిలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో కొడుకును ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేమ గల దేవుడు నా ప్రభువా, మిమ్మల్ని పరిశోధించి తెలుసుకుంటావు తండ్రి. తండ్రి, మా హృదయాలను పరిశీలించిన దేవుడు నీవే. అలనాడు అబ్రహాం గారిని పరిశోధించావు ప్రభువా. అబ్రహాం గారి పరిశోధనలు నిలబడ్డాడు, ఆశీర్వదించావు. నన్ను నా భార్యను ఇటీవల కాలంలో కరోనా వ్యాధిని పంపించి మమ్మల్ని పరిశీలించావు. మా ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మీరు విన్నారు తండ్రి. మీ కృపను బట్టి మీ సన్నిధిలో మేము వ్యాధిగ్రస్తులుగా ఉండగా మీకు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులను బట్టి నా ప్రభువా మమ్మల్ని సంరక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసి మరలా మీ సేవాక్షేత్రానికి తీసుకొచ్చేందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితంలో ముందున్నటువంటి కాలమంతా కూడా మీరు భయము భక్తి కలవారమై పరిశుద్ధాత్మ అభిషేకిత నింపబడిన వారమై నీ వెరగనేటువంటి ప్రజానీకానికి, నీ నెరగని ప్రజానీకానికి నీ సువార్త ప్రకటిస్తూ, నీ సత్యాన్ని బోధిస్తూ, నీ సాక్షులు నిలబడి అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా బయటకు లాగడానికి కృప చూపండి. పాప కోపం నుండి, దుర్భేద బానితం సంఖ్యల నుండి, విగ్రహాల నుండి విడుదల కలగజేటి కృప చూపండి ప్రభువా. మేము ప్రార్థన చేయగా మీ గొప్ప కార్యం జరిగిందని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితుల్లోనైనా నీ వైపు కన్నులు దయచే ప్రభువా. ప్రతి సమయమందును నిన్ను స్తుతించే బిడలుగా, ఆరాధించే బిడలుగా ఉంచండి. మమ్మల్ని అనేక మాదిరిగా వాడుకోండి నాయన. మా బిడల కొరకు వందనాలు. కాయడు నాకు ఇచ్చిన సంఘం కొరకు వందనాలు. ఉయ్యూరు పట్టణ సంఘాన్ని, తుమ్మలపల్లి గ్రామ సంఘాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. కొందరు బలహీనంగా ఉన్నారు నాయన, ముట్టండి, బాగు చేయండి ప్రభా. ప్రతి బిడను దారిస్తుంచండి. అవనతులు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా దూరంగా ఉంచండి ప్రభా. ఎవరైనా కాడిబడి కృప చూపండి. కాడిన భాగస్వాములను సమకూర్చండి. చండి బిడ్డలు దీవించండి, గర్భవతులను ఆశీర్వదించండి. అయ్యా, తల్లిదండ్రులు కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి క్షేమాన్ని ప్రసాదించండి. మా రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప పరిపాలకులకై వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన మంచి పరిపాలన బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి మంచి ఆలోచనలు దయచేసి ప్రజలకు క్షేమకరమైనటువంటి విధానంలో ముందుకు సాగిపడిన కృప చూపండి. తండ్రి, కరోనా కష్టకాలంలో వ్యాధి గ్రస్తులుగా ఉన్న వారికి సేవ చేస్తున్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్ల వారు ఉన్నారు. వారికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే నా తండ్రి, సమాజంగా కూడుకుని ఈ బిడవలను మేము ఐక్యతతో ఒక్కచోట చేరి ప్రార్థించడానికి పరిస్థితులను అనుకూలపరచమని మమ్మల్ని హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, సిద్ధపాటు కలిగిస్తున్న పరిశుద్ధాత్మని అన్యోన్య సన్నిధి సహవాసము ఎల్లవేళలా మన సహవాసమునకు దేవుని చేత పిలువబడిన సకల పరిశుద్ధులకును తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడొచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి సోదరుడికి, ఈ కార్యక్రమాన్ని వింటున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందన వచ్చును తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.